Okay, good morning. Today's topic is DIF-FFT algorithm, decimation in frequency fast Fourier transform algorithm. Okay, so this is the formula for n point DFT. Okay, x of k equal to summation n equal to 10 minus 1 x of n omega n nk. Where omega n is total factor, it is equal to e power minus j 2 pi by n. E power minus j 2 pi by n. Okay, so it means x of k. డెసిమేషన్ ఫ్రీక్వెన్సీ మనం ఎలా చేస్తున్నామండి? డెసిమేషన్ ఫ్రీక్వెన్సీ ఇన్పుట్ ఏమో తీసుకుంటుంది నేచురల్ ఆర్డర్. సారీ ఇన్పుట్ మనం ఏం చేస్తున్నామంటే ఈవెన్ ఆర్డ్ కింద కాకుండా హాఫ్ ఆఫ్ చేస్తున్నాము, స్ప్లిట్ చేస్తున్నాము. ఓకేనామా? అర్థమవుతుందా? ఇన్పుట్ మనం తీసుకుంటుంది నేచురల్ ఆర్డర్ తీసుకుంటున్నాము. ఓకే, అయితే ఫస్ట్ 4 సీక్వెన్సెస్ ఏమో ఒక పార్ట్ కింద, ఒక హాఫ్ కింద, నెక్స్ట్ 4 సీక్వెన్సెస్కి ఏమో ఒక హాఫ్ కింద. ఇఫ్ ఇట్ ఈస్ 8 పాయింట్ డిఎఫ్టీ అయితే కనుక 8 పాయింట్ డిఎఫ్టీ అయితే కనుక ఫస్ట్ హాఫ్నేమో ఒక పార్ట్ కింద, నెక్స్ట్ హాఫ్ని ఇంకొక పార్ట్ కింద మనం డెసిమేట్ చేస్తున్నాము. ఓకే, అయితే ఇన్పుట్ని మనం నేచురల్ ఆర్డర్ తీసుకుంటున్నామండి. అవుట్పుట్ ఎలా వస్తుందండి? అవుట్పుట్ మనకి బిట్ రివర్సల్ ఆర్డర్లో వస్తుంది అనమాట. అంటే ఈవెన్ ఆర్ట్ కింద డివైడ్ అయిపోయి వస్తుంది. ఓకే, ఈవెన్ ఆర్ట్ కింద డివైడ్ అయిపోయి వస్తుంది అవుట్పుట్ అన్నది. రైట్, ఇన్పుట్ ఏమో మనకి నేచురల్ ఆర్డర్ తీసుకుంటున్నాము. ఆ నేచురల్ ఆర్డర్లో ఫస్ట్ హాఫ్ ఏమో ఒక పార్ట్ కింద, నెక్స్ట్ హాఫ్ ఏమో ఇంకొక పార్ట్ కింద తీసుకుంటున్నాము మనము. ఓకేనమ్మా? ఇన్పుట్ సీక్వెన్స్ ఎక్స్ ఆఫ్ ఎన్ని గమనించండి. ఇన్పుట్ సీక్వెన్స్ ఎక్స్ ఆఫ్ ఎన్ని ఒకసారి డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. డయాగ్రామ్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మళ్ళీను ఇదిగోండి అమ్మ, చూడండి ఒకసారి ఇది. సో ఇక్కడ మనము ఇన్పుట్ సీక్వెన్స్ తీసుకుంటుంది నేచురల్ ఆర్డర్ అమ్మ. ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 3, ఎక్స్ ఆఫ్ 4, ఎక్స్ ఆఫ్ 5, ఎక్స్ ఆఫ్ 6 అండ్ ఎక్స్ ఆఫ్ 7. ఓకే, మన ఇన్పుట్ తీసుకుంటుంది నేచురల్ ఆర్డర్. అవుట్పుట్ ఎలా వస్తుందండి? బిట్ షఫుల్ అయి వస్తుంది అనమాట. ఒక హాఫ్ ఏమో ఈవెన్ పార్ట్, నెక్స్ట్ హాఫ్ ఆడ్ పార్ట్ కింద వస్తుంది మనకి, అవునా కదా? సో ఇన్పుట్ మనం తీసుకుంటుంది నేచురల్ ఆర్డర్, అవుట్పుట్ ఏమో బిట్ షఫుల్ అయి వస్తుంది. ఓకే, అంటే ఈవెన్ ఆడ్ కింద డివైడ్ అయిపోయి వస్తుంది అనమాట. అంటే ఇన్పుట్ని మనము హాఫ్ ఆఫ్ కింద తీసుకోవాలి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కింద మనం డెసిమేట్ చేస్తున్నాము. 0 to 3 ఫస్ట్ హాఫ్, 4 to 7 సెకండ్ హాఫ్. ఓకే, ఇఫ్ వి టేక్ ఎన్ పాయింట్ అయితే కనుక, మనం ఇప్పుడు తీసుకుంటుంది ఎన్ పాయింట్ డిఎఫ్టీ అయితే కనుక. ఓకేనామా? సో ఇలాగా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కింద తీసుకుంటున్నామండి. ఓకే, ఇన్పుట్ని, రైట్, ఇన్పుట్ని ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 3 ఒక హాఫ్, ఇది ఒక హాఫ్ తీసుకుంటున్నాం. అవుట్పుట్ మనకి ఈవెన్ ఆడ్ కింద డివైడ్ అయి వస్తుంది. ఓకే, ఇది క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చేసాం కాబట్టి మీరు చూపించానమ్మా. ఓకే, అండ్ నౌ ఇప్పుడు దీనిని ఇప్పుడు ఈ విధంగా స్ప్లిట్ చేస్తున్నానండి. ఈ ఫార్ములాని ఎక్స్ ఆఫ్ కే ఈక్వల్ టు, నేను ఏం స్ప్లిట్ చేస్తున్నాను? ఎక్స్ ఆఫ్ ఎన్ని స్ప్లిట్ చేస్తున్నానమ్మా. గమనించండి, ఎక్స్ ఆఫ్ ఎన్ని స్ప్లిట్ చేస్తున్నానమ్మా ఇక్కడ నేను. అంటే ఇన్పుట్ సీక్వెన్స్, అర్థమవుతుందా? ఇన్పుట్ సీక్వెన్స్ స్ప్లిట్ చేస్తున్నాను. హాఫ్ హాఫ్ కింద నేను డివైడ్ చేస్తున్నాను, డిస్మైట్ చేస్తున్నాను. ఓకే, సో మనకి ఎన్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ వేరీ అవుతాయండి? ఎన్ వేరీస్ ఫ్రమ్ 0 to n-1, 0 to n-1, అలాగే 0 to n-1 సేమ్ అలాగే. ఓకే, కే కూడా వేరీ అవుతుంది 0 to n-1, అవునమ్మా? సో ఎన్ వేరీస్ ఫ్రమ్, సారీ క్యాపిటల్ ఎన్ అంటే 8, స్మాల్ ఎన్ వేరీస్ ఫ్రమ్ 0 to n-1, 0 to n-1. n-1 మీన్స్ n-1 మీన్స్ n పాయింట్ డిఎఫ్టీ మనం తీసుకుంటుంది. ఎగ్జాంపుల్ 8 కాబట్టి 8-1 7 దాకా వేరీ అవుతుంది అనమాట n. సో కే కూడా ఎక్కడి దాకా వేరీ అవుతుందండి? కే కూడా మనకి 0 to n-1 వేరీ అవుతూ ఉంది ఈ ఈక్వేషన్లో. ఓకే, అండ్ నౌ ఇప్పుడు ఏం చేశానంటే నేను ఈ ఎన్ పాయింట్ సీక్వెన్స్ డివైడ్ చేశానమ్మా, స్ప్లిట్ చేశాను. ఎన్ పాయింట్ సీక్వెన్స్ని స్ప్లిట్ చేశాను. ఏ విధంగా స్ప్లిట్ చేశాను అంటే ఇన్పుట్ సీక్వెన్స్ స్ప్లిట్ చేశానండి. ఫస్ట్ హాఫ్ ఏమో ఒక సమ్మేషన్, సెకండ్ హాఫ్ ఏమో ఇంకొక సమ్మేషన్ స్ప్లిట్ చేశాను. గమనించండి. సో n బై n 0 to n-1 కాసినప్పుడు ఏమో లిమిట్స్ ఏమవుతాయమ్మా? n/2 -1, 0 to n/2 -1, k ఈక్వల్ టు 10-1, అలాగే k ఈక్వల్ టు 10-1, అలాగే n ఈక్వల్ టు 0 to n-1. సో k ఈక్వల్ టు n ఈక్వల్ టు 0 to
0 to n/2 minus 1. అంటే ఇప్పుడు మనకి ఏమైంది, ఇప్పుడు ఇది n/2 పాయింట్ డిఎఫ్టీ అయిందమ్మా ఇప్పుడు మనకి ఇది, రైట్. మనకి ఇప్పుడు n/2 పాయింట్ డిఎఫ్టీ అయిందనమాట, రైట్. సో ఇప్పుడు గమనించండి, ఎక్స్ ఆఫ్ ఎన్ స్ప్లిట్ చేసుకుంటాను ఇక్కడ నేను. సో ఎక్స్ ఆఫ్ ఎన్ ఒమేగా ఎన్కే ఫ్రమ్ 0 to n/2 minus 1, 0 to n/2 minus 1. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చినాయి, 0 to 3 వరకు మాత్రమే వచ్చినాయి. n ఈక్వల్ టు 8 కదా, 8/2 అంటే 4, 4 minus 1 3, అంటే 0 to 3 ఒక హాఫ్ కింద, 4 నుంచి 7 దాకా ఇంకో హాఫ్ కింద, అవునా కదా. మనకి ఎక్కడి నుంచి ఎక్కడ వేరీ అవుతుంది అసలు యాక్చువల్లీ 0 to n-1. ఇఫ్ n ఈక్వల్ టు 7, 8 అయితే 8 minus 1 7, 0 to 7 వేరీ అవుతుంది. మనం దీన్ని ఏం చేసి రెండుగా స్ప్లిట్ చేసాము, 0 to 7ని అలాగా 0 to 3 ఒక హాఫ్ కింద, 4 to 7 ఒక హాఫ్ కింద, ఓకేనమ్మా. ఇలా స్ప్లిట్ చేసామమ్మా. సో ఇదిగోండి 0 to n/2 minus 1 ఒక హాఫ్ కింద, n/2 నుంచి n-1 వరకు, n/2 నుంచి n-1 వరకు, ఓకే, ఒక హాఫ్ కింద మనం ఇప్పుడు స్ప్లిట్ చేసాము, ఒక హాఫ్ కింద మనం ఇప్పుడు స్ప్లిట్ చేసాము, రైట్. సో బాగానే ఉంది ఇప్పటిదాకా, ఓకే. అయితే ఈ ఎక్స్ ఆఫ్ ఎన్ లో ఇన్పుట్స్ ఏమేమి ఉంటాయండి, 0 to n/2 minus 1 ఉంటాయి, 0 to n/2 minus 1 ఉంటాయి. ఇక్కడ ఏముంటాయండి, n/2 నుంచి n-1 వరకు ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ n/2 అంటే 8/2, 4 నుంచి 7 దాకా ఉంటాయి అమ్మా ఈ సీక్వెన్స్ లో. ఇక్కడ 0 నుంచి 3 దాకా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, లిమిట్స్ ఇదొక లిమిట్ లో ఉంది, గమనించండి. ఇప్పుడు ఇది ఈ సమ్మేషన్ లిమిట్ ఒకటి ఉంది, ఈ సమ్మేషన్ లిమిట్ ఒకటి ఉంది, లోపల ఫంక్షన్ అదే కదా, లోపల ఫంక్షన్ మనకి అదే. సో లిమిట్స్ ఏమవుతున్నాయి, వేరీ అవుతున్నాయి. సో ఫర్ ది పర్పస్ ఆఫ్ సింప్లిఫికేషన్ నేను చేస్తున్నానంటే అమ్మా, ఇక్కడ నేను లిమిట్స్ ని ఈక్వల్ చేసుకుంటాను, ఈ లిమిట్స్ ని ఈక్వల్ చేసుకుంటే అప్పుడు లోపల దీనికి ఫంక్షన్ మారాలి, ఇక్కడ ఫంక్షన్, ఓకే. ఇక్కడ n ఈక్వల్ టు 0 to n-1 పెట్టాను అనుకోండి, n/2 minus 1 పెట్టాను అనుకోండి అమ్మా, 0 to n/2 minus 1 పెట్టాను అనుకోండి అమ్మా, అప్పుడు లోపల ఎక్స్ ఆఫ్ లిమిట్స్ మారాలి కదా. అంటే అప్పుడు ఇది కూడా 0 to 3a, ఇది కూడా 0 to 3a వేరీ అవుతుంది అనమాట. సో అందుకే ఏం చేస్తున్నానంటే, ఇక్కడ నేను లోపల ఫంక్షన్ ని n ప్లస్ ఎక్స్ ఆఫ్ ఎన్ కాస్త n ప్లస్ n/2 అని రాస్తున్నానండి, n ప్లస్ n/2 అని రాస్తున్నాను అనమాట. అంటే రీప్లేసింగ్ n ప్లస్ n/2 చేస్తే ఏమవుతుంది అసలు చూద్దాం, రైట్. ఇప్పుడు n ఈక్వల్ టు లిమిట్స్ అప్పుడు మారుస్తున్నా, 0 to n/2 minus 1 రాస్తున్నా. చూడండి ఇక్కడ 0 to n-1 రాసుకుంటే n వాల్యూ ఎంత, మనం ఇక్కడ 8 పాయింట్ డిఎఫ్టీ తీసుకున్నాం, మనం ఇప్పుడు 8 పాయింట్ డిఎఫ్టీ తీసుకున్నాము. సో ఇక్కడ n అంటే 8, 8/2 అంటే 4, 4 minus 1 అంటే 3, 0 to 3. అంటే ఇక్కడ when n equal to 0, x of 0, when n equal to 1 here, x of 1, when n equal to 2 here, x of 2, అలాగే when n equal to 3, x of 3 వచ్చినాయమ్మా మనకి ఫస్ట్ సీక్వెన్స్ లో, ఫస్ట్ హాఫ్ లో, ఓకే. నెక్స్ట్ హాఫ్ లో ఏమొస్తాయి, when n equal to 0, లిమిట్స్ చూడండి అమ్మా, ఇక్కడ లిమిట్లు మారుస్తున్నాను, ఇక్కడ లిమిట్ మార్చేసాను, ఓకే. రెండు లిమిట్లు ఒకటే పెట్టుకున్నాను, ఇక్కడ లిమిట్ n/2 minus 1, n/2 నుంచి n-1 వరకు ఉంటే 0 to n/2 minus 1 తీసుకున్నాను ఇక్కడ నేను. అప్పుడు ఫంక్షన్ మార్చాలి. సో రీప్లేసింగ్ n plus n/2, ఓకే. n/2 అంటే ఎంత, n ఈక్వల్ టు 8, 8/2 అంటే 4, n plus 4. ఇప్పుడు మనకి n ఈక్వల్ టు 0 అనుకుంటాం, ఇక్కడ లిమిట్ 0 plus 4, 4. సో మనకి ఏమొచ్చింది, మనకి అక్కడ x of 4 వస్తుంది, ఓకే. ఇక్కడ సీక్వెన్స్ మనకి x of 4 వస్తుంది. నెక్స్ట్ n ఈక్వల్ టు 1 పెడితే 1 plus 4 అంటే x of 5 వస్తుంది. when n ఈక్వల్ టు 2 plus n/2, సో 2 plus 4 ఈక్వల్ టు 6 వస్తుంది, x of 6 వస్తుందండి ఇక్కడ. తర్వాత when n ఈక్వల్ టు 3 పెడితే లాస్ట్ 8/2 అంటే 4, 4 minus 1 అంటే 3, ఓకే. సో 3 plus 4 7, 3 plus 4 ఈక్వల్ టు 7. సో ఫస్ట్ హాఫ్ దగ్గర వచ్చేటప్పటికి మాత్రం నాకు ఏమైంది, ఇక్కడ ఫస్ట్ హాఫ్ లో నాకు ఫస్ట్ హాఫ్ లో 0 to 3 శాంపిల్స్, x of 0 to x of 3 శాంపిల్స్ వస్తే, సెకండ్ హాఫ్ దగ్గర వచ్చేటప్పటికి నాకు x of 4 నుంచి x of 7 దాకా వచ్చినాయమ్మా. సో ఇలా నేను స్ప్లిట్ చేసుకున్నాను ఇన్పుట్ ని,
ఇన్పుట్ని స్ప్లిట్ చేసుకున్నాను, గమనించండి. సో ఇన్పుట్ స్ప్లిట్ చేసుకున్నాను, రీప్లేసింగ్ n బై n ప్లస్ n బై 2 చేశాను. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, లిమిట్లు మారిపోతున్నాయి. 0 n బై 2 నుంచి n మైనస్ 1 లిమిట్ కాస్తాను 0 టు n బై 2 మైనస్ 1 రాశానమ్మా. సో ఈ లిమిట్ సేమ్ చేసుకున్నాను. అప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఫంక్షన్ మారుతుంది, n ప్లస్ n బై 2 అవుతుంది. సో రీప్లేసింగ్ n బై n ప్లస్ n బై 2. ఇక్కడ మనకి ఏముంది, ఒమేగా n nk ఉందన్నమాట. రీప్లేసింగ్ n బై n ప్లస్ n బై 2 కదా. సో n ప్లస్ n బై 2 ఇంటూ k. ఓకేనా అండి. ఇది నౌ చూడండి, ఇప్పుడు x ఆఫ్ k ఈక్వల్ టు సమ్మేషన్ 0 టు n బై 2 మైనస్ 1 x ఆఫ్ n ఒమేగా n nk రాయేసాను. ఇక్కడ ఇది స్ప్లిట్ చేస్తున్నాను రా, ఒమేగా n n ప్లస్ n బై 2 ఇంటూ k. చూడండి ఇక్కడ ఫంక్షన్ మొత్తం మళ్ళీ సేమ్, సమ్మేషన్ n ఈక్వల్ 0 టు n బై 2 మైనస్ 1 x ఆఫ్ n ప్లస్ n బై 2 మొత్తం సేమ్, రైట్. ఇక్కడ ఒమేగా n n ప్లస్ n బై 2 ఇంటూ k ని స్ప్లిట్ చేస్తున్నాను అనమాట. ఒమేగా n nk ఇంటూ ఒమేగా n n బై 2k, n బై 2 ఇంటూ k. ఓకేనండి, ఇలా స్ప్లిట్ చేశాను, రైట్. సో ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే కనుక ఒమేగా n n బై 2 ఇంటూ k అని ఉంది కదమ్మా, రైట్. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఒమేగా n అంటే ఏంటి, ఈ పవర్ ఒమేగా, సి హియర్, ఒమేగా n అంటే ఏంటమ్మా, ఇక్కడ మనకి ఒమేగా n మీన్స్ హియర్ ఈ పవర్, ఒమేగా n మీన్స్ హియర్ ఈ పవర్ మైనస్ j 2 పై బై n. ఓకే, ఒమేగా n అంటే హోల్ పవర్ n బై 2k, హోల్ పవర్ n బై 2 ఇంటూ k. సో ఫార్ములా ఏంటి, ఏ పవర్ m హోల్ పవర్ n ఉంటే ఏ పవర్ mn ఫార్ములా. సో ఈ పవర్ మైనస్ j 2 పై బై n ఇంటూ n బై 2 ఇంటూ k. సో ఇది మనకు వచ్చిందనమాట ఇక్కడ. సో ఇక్కడ 2 క్యాన్సిల్, n క్యాన్సిల్ చేయకపోతే ఈ పవర్ మైనస్ j పై k వచ్చిందనమాట. మళ్ళీ ఎలా రాసుకోవచ్చు, ఈ పవర్ j పైన ఫార్ములా ఉంది, కాస్ పై మైనస్ j sin పై అని చెప్పేసి. ఈ పవర్ మైనస్ j పై k అంటే ఐ హ్యావ్ టు నో ద వాల్యూ ఆఫ్ k. k అనేది ఇక్కడ ఇంటిజర్ ఇక్కడ మనకి. సో ఇప్పుడు నేను ఎలా రాస్తున్నాను అంటే ఈ పవర్ మైనస్ j పై k ని ఈ పవర్ మైనస్ j పై హోల్ పవర్ k అని రాస్తున్నానమ్మా, హోల్ పవర్ k అని రాస్తున్నాను, రైట్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ j పై అంటే కాస్ పై మైనస్ j sin పై హోల్ పవర్ k. కాస్ పై వాల్యూ -1, sin పై వాల్యూ, సో ఇక్కడ మన 0 అయిపోతుంది ఇక్కడ మనకి. సో కాస్ పై వాల్యూ ఇక్కడ -1 హోల్ పవర్ k. ఓకే, కాస్ పై వాల్యూ -1 హోల్ పవర్ k. ఐ థింక్ దేర్ ఇస్ సమ్ మిస్టేక్ హియర్, చూడండి ఒకసారి, సైన్ తప్పు రాసుంటున్నానమ్మా. సో కాస్ పై ఈక్వల్ -1, సో -1 హోల్ పవర్ k, -1 హోల్ పవర్ k. ఇప్పుడు -1 హోల్ పవర్ k వాల్యూ 0 అయినా 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా ఎంతైనా సరే -1 హోల్ పవర్ ఎనీథింగ్ -1. ఓకేనమ్మా, -1, రైట్. సో ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి, x ఆఫ్ k ఈక్వల్ టు ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను రా, ఈ వాల్యూని ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నానమ్మా ఇక్కడ, రైట్. ఒమేగా n బై 2k ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నానమ్మా ఇక్కడ నేను. సో ఇప్పుడు x ఆఫ్ k ఈక్వల్ సమ్మేషన్ ఈక్వల్ టు -1 x ఆఫ్ n ఒమేగా n nk ప్లస్ సమ్మేషన్ ఈ మొత్తం రాసి ఒమేగా nk వాల్యూ -1 హోల్ పవర్ k, -1 హోల్ పవర్ k అది రాస్తున్నాను రా ఇక్కడ, -1 హోల్ పవర్ k అది రాస్తున్నానమ్మా ఇక్కడ నేను. ఓకే, ఇక్కడ గమనించండి, k వాల్యూ ఇక్కడ 0 అయిందనుకోండమ్మా, సంథింగ్ పవర్ 0 1 అవుతుంది. k వాల్యూ 1 అయిందనుకోండమ్మా -1 అవుతుంది. k వాల్యూ 2 అయిందనుకోండమ్మా +1 అవుతుంది. k వాల్యూ 3 అయిందనుకోండిరా -1 అవుతుంది. అంటే ఈ k వాల్యూ అన్నది ఇట్ డిపెండ్స్ అపాన్ ఈవెన్ ఆడ్ ఇంటిజర్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఓకేనండి, ఈవెన్ ఆడ్ మీద ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో నౌ x ఆఫ్ k ఈక్వల్ టు సమ్మేషన్ 0 టు n బై 2 -1. ఇక్కడ ఒమేగా n nk ఉంది, ఇక్కడ కూడా ఒమేగా n nk ఉంది. మొత్తం కామన్ తీసుకుంటే x ఆఫ్ n ప్లస్ -1 హోల్ పవర్ k టు x ఆఫ్ n ప్లస్ n బై 2 ఇంటూ ఒమేగా n nk. ఓకేనండి, నా గమనించండి, ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఏం చేశానంటే ఇన్పుట్ని మనం డివైడ్ చేసామమ్మా ఇందాక. ఫస్ట్ హాఫ్ ఒక పార్ట్, సెకండ్ హాఫ్ ఒక పార్ట్. ఓకే, ఇన్పుట్ సీక్వెన్స్ అలా డివైడ్ చేసాము. అవుట్పుట్ మనకి ఎలా డివైడ్ అయి వస్తుంది, అవుట్పుట్ మనకి ఎలా అవుతుంది, ఈవెన్ ఆడ్ కింద డివైడ్ అయిపోయి వస్తుంది.
డిఐఎఫ్ ఎఫ్ఎఫ్టీలో అవుట్పుట్ మనకి ఈవెన్ ఆడ్ కి డివైడ్ అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈవెన్ కి మనకి ఫంక్షన్ ఏమవుతుంది? ఈవెన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ కే ఈజ్ ఎక్స్ ఆఫ్ 2k, ఆడ్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ కే ఈజ్ ఎక్స్ ఆఫ్ 2k ప్లస్ 1. అవునా? ఇది మనకి ఈవెన్ పార్ట్, ఇది మనకి ఆడ్ పార్ట్ అవుతుంది అనమాట. రైట్? సో ఎక్స్ ఆఫ్ 2k రిప్లేసింగ్ k బై 2k అలాగే అనుకోండి. లేకపోతే ఈ ఈవెన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ కే రాస్తున్నాను ఇప్పుడు నేను. ఎక్స్ ఆఫ్ 2k ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు n/2 - 1 ఓకే, ఇది తీసుకుందాం పోనీ ఈజీగా ఉంటుంది. n ఈక్వల్ టు n/2 - 1 ఎక్స్ ఆఫ్ n ప్లస్ -1 హోల్ పవర్. ఇక్కడ 2k వస్తుందిరా, ఎందుకని ఈవెన్ పార్ట్ తీసుకుంటున్నాం మనము. ఆ సింప్లీ ఇలా గుర్తుపెట్టుకోండి, రీప్లేస్ k బై 2k అని వేసుకోండి, ఈజీగా మీకు అర్థమవుతున్నప్పుడు. సో 2k ఎక్స్ ఆఫ్ n ప్లస్ n/2, అది ఇక్కడ రాశాను, ఒమేగా n ఇంటూ k రీప్లేసింగ్ k బై 2k. రైట్? లిమిట్స్ ఆఫ్ k ఎక్కడి నుంచి అక్కడ దాకా 0 to n/2 - 1 లిమిట్స్. ఓకే, n/2 - 1 లిమిట్స్. ఇందులో మనకి ఆడ్ పార్ట్ ఆఫ్ k ఎక్స్ ఆఫ్ k ఏమవుతుంది? ఎక్స్ ఆఫ్ 2k ప్లస్ 1 రైట్? ఎక్స్ ఆఫ్ 2k ప్లస్ 1 ఓకే, అంటే రీప్లేసింగ్ k బై 2k ప్లస్ 1. సో n ఈక్వల్ 0 to n/2 - 1 ఎక్స్ ఆఫ్ n ప్లస్ -1 హోల్ పవర్ 2k ప్లస్ 1 ఎక్స్ ఆఫ్ n ప్లస్ n/2 ఒమేగా n ఇంటూ k వాల్యూ 2k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నామండి. 2k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నామమ్మా. సో ఈ ఎక్స్ ఆఫ్ k అన్నది ఏంటి మనకి ఇక్కడ? 8 పాయింట్ సీక్వెన్స్. ఇప్పుడు 8 పాయింట్ సీక్వెన్స్ మనం 4 పాయింట్ సీక్వెన్స్ కి డివైడ్ చేసుకున్నాము. ఓకేనా అండి? కాబట్టి n/2 - 1 లిమిట్ అయింది అనమాట ఇక్కడ మనకి. రైట్? సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇది నేను దీన్ని బట్టే ప్రొసీడ్ అయిపోతూ ఉంటాను, ఈ ఫంక్షన్ బట్టే. రైట్? సో ఇప్పుడు -1 హోల్ పవర్ 2k దీని వాల్యూ ఏమవుతుందండి? ఆల్వేస్ ఈక్వల్ టు 1. ఎందుకని? కేవలం 0 అయింది అనుకోండి, 0 × 2 0, -1 హోల్ పవర్ 0 1, సంథింగ్ పవర్ 0 1. ఓకే, వెన్ k ఈక్వల్ 1 అయింది అనుకోండి, 2 × 1 2 అయిపోయింది అనమాట, ఈవెన్ పవర్ అయిపోయింది. -1 హోల్ స్క్వేర్ అంటే -1 × -1 ప్లస్ 1. ఓకే, వెన్ k ఈక్వల్ టు 2 అయింది అనుకో, 2 × 2 4. ఓకేనమ్మా, 4 అంటే -1 హోల్ పవర్ 4. సో -1 × -1 ఓకే, ఆన్సర్ మనకి ఆల్వేస్ +1 అయిపోతుంది అనమాట. సో ఈవెన్ పవర్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఇది +1 అవుతుంది. ఓకే, ఎక్స్ ఆఫ్ 2k ప్లస్ 1 ఎప్పుడు కూడా మనకి +1 అవుతుంది. అలాగే -1 హోల్ పవర్ 2k ప్లస్ 1 అంటే ఏంటిది? ఆడ్ నెంబర్ అవుతుంది అనమాట. 2k కేవలం ఎంతైనా సరే ఇక్కడ +1 ఉంది కాబట్టి పక్కన ఆడ్ అవుతుంది అనమాట. సో -1 కి హోల్ పవర్ ఆడ్ నెంబర్ వస్తుంది అనమాట ఇక్కడ. కాబట్టి ఈ వాల్యూ ఈ కింద ఎక్స్ ఆఫ్ 2k ప్లస్ 1 దగ్గర ఈ వాల్యూ ఎప్పుడు మీకు -1 అవుతుంది. ఎక్స్ ఆఫ్ 2k దగ్గర -1 హోల్ పవర్ 2k ఈ వాల్యూ ఎప్పుడు కూడా మీకు +1 అవుతుంది. ఓకే, అండ్ నౌ ఇంకా ఇక్కడ మనకు తెలియంది ఏంటి టర్మ్ ఇందులో? ఒమేగా n ఇంటూ 2k. ఓకే, అంటే ఏంటి? 2nk. ఒమేగా n క్యాపిటల్ N 2nk. ఓకే, మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? దీన్ని ఒమేగా n స్క్వేర్ హోల్ పవర్ n అని రాసుకోవచ్చా? ఒమేగా n స్క్వేర్ అంటే ఏంటి? ఒమేగా n/2 మనం చెప్పుకున్నాం ప్రాపర్టీస్ ఆఫ్ ఫిడిల్ ఫ్యాక్టర్ దగ్గర. రైట్? ఒమేగా n అంటే ఒమేగా n/2, ఒమేగా n స్క్వేర్ అంటే ఒమేగా n/2. సో ఒమేగా n/2 హోల్ పవర్ nk అంటే ఒమేగా n/2 ఇంటూ ఒమేగా n/2 పవర్ nk. ఓకేనామా? ఇది రైట్. ఇందులో మనకి ఆ కింద ఈక్వేషన్ మనకి అన్నోన్స్ ఏంటి? ఇది ఇక్కడ మనకి వాల్యూ తెలియదు, ఇక్కడ మనకి వాల్యూ మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. Madhuri, will you please mute yourself? Okay, so now ఇప్పుడు ఒమేగా n ఇంటూ 2k ప్లస్ 1 అంటే ఒమేగా n
2nk ఇంటూ ఒమేగా ఎన్ ఎన్ అంతేనామా ఒమేగా ఎన్ ఎన్ ఓకేనా ఒమేగా ఎన్ 2nk ప్లస్ 1 డివైడ్ చేస్తే వస్తుంది అనమాట మనకి సో మళ్ళీ ఇక్కడ మనకి ఒమేగా ఎన్ స్క్వేర్ అవుతుంది అనమాట రైట్ ఒమేగా ఎన్ స్క్వేర్ పవర్ ఎన్కే అంటే ఒమేగా ఎన్ బై 2 అని రాసుకోవచ్చు ఒమేగా ఎన్ బై 2 హోల్ పవర్ ఎన్కే ఇంటూ ఒమేగా ఎన్ ఎన్ ఓకేనామా ఈ వాల్యూస్కి సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను రా ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను రా ఇక్కడ నేను సో ఎక్స్ ఆఫ్ 2k ఈక్వల్ సమ్మేషన్ ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఈ వాల్యూ మనకి 1 అయిపోతుంది కదా ఎప్పుడు కూడాను సో ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్ బై 2 ఓకే ఇంటూ ఒమేగా ఎన్ బై 2 పవర్ ఎన్కే ఒమేగా ఎన్ బై 2 పవర్ ఎన్కే అదిగోండి ఇది మనకు వచ్చింది అలాగే ఎక్స్ ఆఫ్ 2k ప్లస్ 1కి సమ్మేషన్ ఎన్ ఈక్వల్ 0 టు ఎన్ బై 2 మైనస్ 1 ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎక్స్ ఆఫ్ ఇక్కడ మనకి మైనస్ వస్తుందమ్మా మనకి మధ్యలో ఎదురు మైనస్ 1 హోల్ పవర్ 2n ప్లస్ 1 ఉంది కాబట్టి ఫంక్షన్ అక్కడ 2n ప్లస్ 2k ప్లస్ 2k ప్లస్ 1 ఉంది కాబట్టి ఫంక్షన్ అక్కడ మనకి ఎప్పుడు ఇది ఆడ్ అయిపోతుంది కాబట్టి మైనస్ 1 ఉంటుంది మనకి వాల్యూ ఇక్కడ రైట్ సో మైనస్ 1 అంటే మైనస్ ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్ బై 2 ఇంటూ ఒమేగా ఎన్ బై 2 ఎన్కే ఇంటూ ఒమేగా ఎన్ రాయాలరా సో ఒమేగా ఎన్ ఎన్ లోపల రాస్తున్నాను హోల్ బ్రాకెట్ పెట్టి ఒమేగా ఎన్ బై 2 ఎన్కే బయట రాస్తున్నాను ఓకే ఎందుకంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ సింప్లిసిటీ కోసం అనమాట ఎలాగో చూద్దాం ఇప్పుడు మనం దీన్ని రైట్ ఇప్పుడు గమనించండి ఇందులో ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎక్స్ ఆఫ్ ఎన్ బై 2 అన్న దానిని ఐ కాల్ ఇట్ g1 ఆఫ్ ఎన్ అంటున్నాను అమ్మా దీన్ని నేను అనుకుంటున్నా ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎక్స్ ఆఫ్ ఎన్ బై 2 ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్ బై 2 అనే టర్మ్ ని నేను g1 ఆఫ్ ఎన్ అని అనుకుంటున్నానమ్మా రైట్ అలాగే ఎక్స్ ఆఫ్ 2k ప్లస్ 1 ఈక్వల్ టు ఇది ఉంది కదా ఫంక్షన్ మనకి ఇందులో ఇంతవరకు దీన్ని ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్ బై 2 ఇంటూ ఒమేగా ఎన్ ఎన్ ఈ టర్మ్ నేను g2 ఆఫ్ ఎన్ అనుకుంటున్నానండి ఈ టర్మ్ నేను g2 ఆఫ్ ఎన్ అనుకుంటున్నానమ్మా ఇప్పుడు మనకి ఏమవుతుంది అలా మనం అచీవ్ చేసుకుంటే సో ఎక్స్ ఆఫ్ 2k ఈక్వల్ టు సమ్మేషన్ ఈక్వల్ టు n బై 2 మైనస్ 1 ఈ టర్మ్ బదులు ఏమనుకుంటున్నాను ఇక్కడ నేను దీన్ని g1 ఆఫ్ ఎన్ అనుకుంటున్నాను కదా సో g1 ఆఫ్ ఎన్ ఒమేగా ఎన్ స్క్వేర్ అది మీన్స్ ఒమేగా ఎన్ బై 2 హోల్ పవర్ ఎన్కే ఇక్కడ రాశాను రైట్ తర్వాత ఎక్స్ ఆఫ్ 2k ప్లస్ 1 ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ 0 టు n బై 2 మైనస్ 1 ఎక్స్ ఆఫ్ n మైనస్ ఎక్స్ ఆఫ్ n ప్లస్ n బై 2 ఇంటూ ఒమేగా ఎన్ ఎన్ నేను దీన్ని g2 ఆఫ్ ఎన్ అనుకుంటానమ్మా సో మనకి ఇప్పుడు ఏమవుతుంది ఇది g2 ఆఫ్ ఎన్ ఇంతవరకు మొత్తం మనకి ఇంటూ ఒమేగా ఎన్ బై 2 ఇంటూ ఎన్కే పవర్ ఎన్కే ఓకే ఇది మనకు వస్తుంది అనమాట రైట్ సో ఇప్పుడు నేను దీన్ని అసలు ఏం చేశాను చేసేది నేను అంటే ఎక్స్ ఆఫ్ 2k రాశాను ఎక్స్ ఆఫ్ 2k ప్లస్ 1 రాశాను ఎక్స్ ఆఫ్ 2k ప్లస్ 1 కూడా రాశాను ఓకేనమ్మా ఇప్పుడు దీన్ని చూడండి ఒకసారి ఇప్పుడు చూడండి మీరు ఎక్స్ ఆఫ్ 2k ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ ఎక్స్ ఆఫ్ 2k ప్లస్ 1 ఎక్స్ ఆఫ్ 2k ఈవెన్ ఫంక్షన్ ఎక్స్ ఆఫ్ 2k ప్లస్ 1 ఆడ్ ఫంక్షన్ రైట్ సో అవుట్పుట్ ని నేను డెసిమేట్ చేశాను ఇన్పుట్ సీక్వెన్సెస్ కూడా నేను ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కి డెసిమేట్ చేసుకున్నాను ఇప్పటిదాకా నేను రైట్ ఇప్పుడు లెట్ us డ్రా బటర్ఫ్లై డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి సో మీరు గమనించండి చాలా జాగ్రత్తగా దీన్ని చూసుకోవాలి ఎందుకంటే ఇదే మీకు ఇన్పుట్ కాబట్టి ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్ బై 2 ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్ బై 2 ఒమేగా ఎన్ ఇది మీకు ఇన్పుట్ కాబట్టి మీరు దీనికి కూడా జాగ్రత్త చూడండి ఇది ఒక్కటి మీకు అర్థమైతే ఇంకా అయిపోయినమ్మా ప్రాబ్లం అయిపోయింది ఆల్రెడీ అయిపోయినట్టే సో నేను ఇవి ఇక్కడ రాస్తున్నాను రా g1 ఆఫ్ ఎన్ g2 ఆఫ్ ఎన్ ని కింద రాస్తున్నానమ్మా రైట్ సో దిస్ ఈజ్ g1 ఆఫ్ ఎన్ దిస్ ఈజ్ g2 ఆఫ్ ఎన్ రాస్తున్నాను ఇప్పుడు నేను రైట్ ఇప్పుడు ఈ g1 ఆఫ్ ఎన్ g2 ఆఫ్ ఎన్ ఎక్కడి నుంచి వేరీ అవుతాయి k ఈక్వల్ టు 0 టు n బై 2 మైనస్ 1 దాకా వేరీ అవుతాయి అంటే 0 టు 3 దాకే వేరీ అవుతాయి g1 ఆఫ్ ఎన్ కూడా అంతే వేరీ అవుతుంది g2 ఆఫ్ ఎన్ కూడా అంతే వేరీ అవుతుంది ఓకే సో g1 ఆఫ్ ఎన్ ఇక్కడ రాశాను g2 ఆఫ్ ఎన్ ఇక్కడ రాశాను రైట్ when n ఈక్వల్ టు 0 మనకి ఏమవుతుంది ఇది g1 ఆఫ్ 0 ఈక్వల్ టు x ఆఫ్ 0 n ఈక్వల్ 0 అయితే రైట్ x ఆఫ్ 0 ప్లస్ 4 x ఆఫ్ 4 రైట్ ఇప్పుడు n ఈక్వల్ టు 1 అయితే ఇక్కడ g1 ఆఫ్ 1
ఈక్వల్ టు n ఈక్వల్ టు 1 అయితే x ఆఫ్ 1 ప్లస్ x ఆఫ్ 1 ప్లస్ 5 అంటే x ఆఫ్ 1 ప్లస్ 4 అంటే x ఆఫ్ 5, రైట్. నెక్స్ట్ వెన్ n ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. అప్పుడు g1 ఆఫ్ 2 ఈక్వల్ టు ఇక్కడ x ఆఫ్ 2 ఇక్కడ x ఆఫ్ 6 వస్తుంది ప్లస్ x ఆఫ్ 6, రైట్. వెన్ n ఈక్వల్ టు 3 g1 ఆఫ్ 3 ఈక్వల్ టు x ఆఫ్ 3 ప్లస్ x ఆఫ్ 3 ప్లస్ 4 అంటే x ఆఫ్ 7 ఇక్కడ వస్తుందమ్మా. సో మనకి ఇప్పుడు g1 ఆఫ్ n మనకు వచ్చింది, రైట్. ఇప్పుడు g2 ఆఫ్ n అంటే ఏంటి, ఇది కదా. g2 ఆఫ్ n కూడా వేరీస్ ఫ్రమ్ 0 టు n మైనస్ 1, 0 టు 3 కదమ్మా వేరీ అవుతుంది. ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేసుకోండి అలాగే. 0 పెట్టుకుంటే x ఆఫ్ 0 మైనస్ x ఆఫ్ 0 ప్లస్ 4 అంటే x ఆఫ్ 4 ఇంటూ ఒమేగా 8 n ఈక్వల్ టు 0 ఒమేగా 8 0. వెన్ n ఈక్వల్ టు 1 g2 ఆఫ్ 1 ఈక్వల్ టు x ఆఫ్ n అంటే x ఆఫ్ 1 మైనస్ x ఆఫ్ 1 ప్లస్ 4 అంటే x ఆఫ్ 5 ఒమేగా 8 1. ఓకే, అది. తర్వాత g2 ఆఫ్ 2 అంటే n ఈక్వల్ టు 2 అప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, అలాగే n ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు దీని మీద బటర్ఫ్లై డయాగ్రామ్ గీయండి. అంటే ఇప్పుడు అసలు మీరు ఏం చేశారు, అసలు ఇప్పటిదాకా మీరు ఒక్కసారి గమనించండి. నేను జూమ్ అవుట్ చేస్తానమ్మా కొద్దిగా. మీ స్క్రీన్ని మీరు కొద్దిగా జూమ్ చేసుకోండి, మీ స్క్రీన్ జూమ్ చేసుకోండి మీరు ఒకసారి, రైట్. ఎందుకంటే ఇలా పెడితే కానీ మీకు అర్థం కాదు కాబట్టి ఇలా పెడుతున్నా చిన్న. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా. ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ మీరు x ఆఫ్ 2కి x ఆఫ్ 2కి ప్లస్ 1 అంటే అవుట్పుట్ ని ఈవెన్ కింద ఆడ్ కింద డివైడ్ చేశారు. అవుట్పుట్ ని ఈవెన్ కింద ఆడ్ కింద డివైడ్ చేశారు, రైట్. ఇన్పుట్ సీక్వెన్స్ అంటే స్మాల్ ఎక్స్ ఆఫ్ ఎన్లు. ఓకేనమ్మా, ఇన్పుట్ సీక్వెన్స్లు మీరు ఏం చేశారు, ఇన్పుట్ సీక్వెన్స్ ని n/2 ఫస్ట్ హాఫ్ కింద, నెక్స్ట్ n/2 సెకండ్ హాఫ్ కింద చేశారమ్మా మీరు, అవునా. అంటే అవుట్పుట్ ని ఈవెన్ ఆడ్ కింద డిస్మైడ్ చేశారు, ఇన్పుట్ ని ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కింద డిస్మైడ్ చేశారు. ఓకే, చేస్తే ఇక్కడ మీరు x ఆఫ్ n ప్లస్ x ఆఫ్ n ప్లస్ 4 ని మీరు ఏమనుకుంటున్నారు, g1 ఆఫ్ n అనుకుంటున్నారు. x ఆఫ్ n ప్లస్ x ఆఫ్ n ప్లస్ 4 ఇంటూ ఒమేగా 8 n ఏమనుకుంటున్నారు, g2 ఆఫ్ n అనుకుంటున్నారు. ఇప్పుడు g1 ఆఫ్ 0 అంటే x ఆఫ్ 0 యొక్క అవుట్ ఇక్కడ అన్నమాట. ఓకేనమ్మా, x ఆఫ్ n ఈ ఇన్పుట్లు x ఆఫ్ n x ఆఫ్ n ప్లస్ 4 కలిపితే g1 ఆఫ్ n అన్నమాట. ఓకే, సో వెన్ n ఈక్వల్ టు 0 అప్పుడు ఏమవుతుంది, g1 ఆఫ్ 0 మనకు అనుకోవాల్సి వస్తుంది. సో g1 ఆఫ్ 0 అంటే ఏంటి, x ఆఫ్ 0. సో ఇదిగో x ఆఫ్ 0 ఇలా వచ్చేస్తుందమ్మా, రైట్. x ఆఫ్ 0 ప్లస్ x ఆఫ్ 4 చూడండి ఇక్కడ నుంచి పైకి వస్తుందమ్మా. యారో మార్క్స్ పెట్టలేదమ్మా, మర్చిపోయాను ఇక్కడ నేను. ఓకే, సో x ఆఫ్ 0 ఇక్కడ నుంచి వస్తుంది, x ఆఫ్ 4 ఇక్కడికి వస్తుంది, ఇలా వస్తుందిరా. సో రెండు కలిసి ఇక్కడ ఉన్నాయి, g1 ఆఫ్ 0. నెక్స్ట్ g1 ఆఫ్ 1 x1 ఆఫ్ 1 ప్లస్ x ఆఫ్ 1 ప్లస్ x ఆఫ్ 5, రైట్. సో x ఆఫ్ 1 ఇలా వస్తుంది, రైట్. x ఆఫ్ 5 ఇదిగోండి ఇలా వస్తుంది, రెండు యాడ్ అవుతున్నాయి g1 ఆఫ్ 1కి. అలాగే g1 ఆఫ్ 2 g1 ఆఫ్ 3. ఓకే, అలాగే g2 ఆఫ్ 0 కనుక్కోవాలంటే ఇప్పుడు మీరు g2 ఆఫ్ 0 కనుక్కోవాలంటే x ఆఫ్ 0 మైనస్ x ఆఫ్ 4 ఇంటూ ఒమేగా 8 0. సో g2 ఆఫ్ 0 కనుక్కోవాలి అంటే ఇదిగోండి x ఆఫ్ 0 ఇలా కిందకు వస్తుంది. ఓకేనామా, ఎర్రమ పెట్టలేదా మర్చిపోయినాను, మీరు పెట్టండి మీరు. ఓకే, x ఆఫ్ 0 ఇలా కిందకు వస్తుంది మైనస్ x ఆఫ్ 4 ఇలా వస్తుంది. అంటే ఏమైనా ఇదిగోండి x ఆఫ్ 0 ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిందిరా, రైట్. x ఆఫ్ 4 మైనస్ చేయాలిరా. సో ఇదిగోండి ఈ -1 x ఆఫ్ 4 సంబంధించిందనమ్మా. ఈ లైన్ మీద మనం -1 పెట్టామంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ లైన్ యొక్క గెయిన్ -1 అని మీనింగ్ అనమాట. లైన్ యొక్క గెయిన్ -1 మీనింగ్ అనమాట. సో -1 ఇంటూ x ఆఫ్ 4, సో మైనస్ x ఆఫ్ 4, రైట్. x ఆఫ్ 0 ఇలా వచ్చింది, మైనస్ x ఆఫ్ 4 ఇక్కడ ఉంది, రెండు కలిసినాయి. ఇక్కడ యాడ్ అయిన దానికి ఏమైంది, ఇంటూ ఒమేగా 8 0 పెట్టాలిరా. సో ఇక్కడ ఒమేగా 8 0 రాశాను, ఇంటూ ఒమేగా 8 0, అది g2 ఆఫ్ 0. అలాగే g2 ఆఫ్ 1 అంటే x ఆఫ్ 1, ఓకే, మైనస్ x ఆఫ్ 5 రెండు యాడ్ అయినాయి, ఇంటూ ఒమేగా 8 1. ఓకేనామా, సో మనం దీన్ని ఇలాగా ఈ డెసిమేషన్ తీసుకున్నామండి. అదే ఈ బటర్ఫ్లై డయాగ్రామ్ మనం గీసాము. బటర్ఫ్లై డయాగ్రామ్ మనం ఇక్కడ ఈ విధంగా గీసామండి బటర్ఫ్లై డయాగ్రామ్ని. ఓకే, అర్థమవుతుందమ్మా, బటర్ఫ్లై డయాగ్రామ్ అలా వచ్చింది, రైట్. దీన్నే మీరు ప్రొసీడ్ చేసుకుంటూ వెళ్ళిపోండిరా, దీన్నే ఇంక మీరు ప్రొసీడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అంటే లాస్ట్ సెకండ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి x ఆఫ్ 0 ఇన్పుట్లు అయితే
ఓకేనామా? క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 0 క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 4 అనేది అవుట్పుట్లు అయితే, రైట్, ఈ స్టేజ్ 1 మనం ఇప్పుడు గీసామమ్మా. స్టేజ్ 1 యొక్క అవుట్పుట్ నేను ఏమనుకుంటున్నాను, G1 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 G2 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 చేసామమ్మా మనం ఇప్పుడు. ఓకేనండి, ఇది చేసామన్నమాట. ఇప్పుడు ఈ G1 G2 ఇవన్నీ కూడా ఏంటి అంటే సెకండ్ స్టేజ్కి ఇన్పుట్లు అవుతాయి అనమాట. నెక్స్ట్ స్టేజ్కి ఇన్పుట్లు అవుతాయి అనమాట. సో నెక్స్ట్ స్టేజ్కి ఇన్పుట్లు అవుతున్నాయి కాబట్టి వీటి అవుట్పుట్లు ఏమనుకుంటున్నాను, P11 అనుకుంటున్నానండి. వీటి అవుట్పుట్లు నేను P11 అనుకుంటున్నానమ్మా. ఇప్పుడు G1 P11 P11 అన్నీ ఏంటి అంటే ఇంటర్మీడియట్ అవుట్పుట్స్ అనమాట. ఇది ఆల్ ఆర్ ఇంటర్మీడియట్ అవుట్పుట్స్ అనమాట. ఓకేనండి. సో ఇప్పుడు సిమిలర్లీ ఇప్పుడు ఎలాగైతే నేను x1 ఆఫ్ n ని x1 ఆఫ్ n ని అంటే x ఆఫ్ 2k ని x ఆఫ్ 2k ప్లస్ 1 అంటే x ఆఫ్ n ని మొత్తం నేను G1 ఆఫ్ 1 G2 ఆఫ్ n కింద డివైడ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఈ G1 ఆఫ్ n డివైడ్ చేస్తున్నారు రెండు హాఫ్ల కింద. ఓకేనా, ఈవెన్ ఆడ్ కింద మళ్ళీను. ఓకే, మళ్ళీ దీన్ని స్ప్లిట్ చేస్తానండి ఇప్పుడు నేను. సో ఎలా స్ప్లిట్ చేస్తున్నాను, G1 ఆఫ్ n ని P11 ఆఫ్ n P12 ఆఫ్ n స్ప్లిట్ చేస్తున్నాను. అలాగే G2 ఆఫ్ n ఎలా స్ప్లిట్ చేస్తున్నాను, P2 ఆఫ్ n P21 ఆఫ్ n P22 ఆఫ్ n కింద నేను స్ప్లిట్ చేస్తున్నాను దీన్ని మళ్ళీ ఇప్పుడు నేను. సో మళ్ళీ ఫంక్షన్స్ ఎలా వస్తాయి అంటే వీటి నుంచే వస్తాయి. ఓకేనా అండి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నట్టున్నాను, P11 ఆఫ్ n రాయాలంటే ఏమవుతుంది, P11 ఆఫ్ n ఈక్వల్ టు G1 ఆఫ్ n ప్లస్ G1 ఆఫ్ n ప్లస్ 4 అవుతుందమ్మా. అలాగే ఇక్కడ మనకి G12 ఆఫ్ n కావాలి అంటే G12 ఆఫ్ n మైనస్ G12 ఆఫ్ n ప్లస్ 4 ఇంటూ ω8n అవుతుందమ్మా ఇక్కడ మనకి. ఓకేనమ్మా. సో అదే ఇక్కడ రాశాను. ఓకేనండి, అదే నేను ఇక్కడ రాశాను. రైట్, మళ్ళీ n ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేసాము, ఈ 4 పాయింట్ని కాస్త రెండు 2 పాయింట్ డివైడ్ చేసాము అనమాట. సో ఈ G1 ఆఫ్ n ని G11 ఆఫ్ n G12 ఆఫ్ n కింద అంటే రెండు 2 పాయింట్ల కింద, అలాగే ఈ G2 ఆఫ్ n ని G21 ఆఫ్ n G22 ఆఫ్ n కింద అంటే రెండు 2 పాయింట్ల కింద డివైడ్ చేశానమ్మా. ఇక్కడ నేను డివైడ్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ నేను రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇది n/4 పాయింట్ అయింది అనమాట. ఓకేనా, ఇందాకేమైంది n/2 పాయింట్, n/2 అంటే 8/2 అంటే 4.f అయింది రా ఫస్ట్ స్టేషన్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, మళ్ళీ బై 2 అవుతుంది అనమాట, అంటే 8/4 అవుతుంది. అప్పుడు 2.ft అవుతుంది అనమాట అది. ఓకేనండి, సో అది ఇక్కడ నేను రాశాను. సో ఇప్పుడు మనకి లిమిట్స్ ఏమవుతాయి, 0, 1 అవుతాయి అనమాట ఇక్కడ మనకి. ఓకేనండి, సో 0 1 0 1 0 1 0 1 సబ్స్టిట్యూట్ చేశాను, మనకి ఇలా వచ్చినాయి. ఫర్దర్ మళ్ళీ అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వచ్చిందిరా. మళ్ళీ ఈ స్టేజ్ నుంచి మళ్ళీ ఏం చేయాలి, ఈ 2.f మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ మనం బై 2 చేసుకోవాలన్నమాట. సింగిల్ పాయింట్ ఎఫ్ కింద రాసుకోవాలన్నమాట. సో మళ్ళీ దీన్ని చేస్తున్నాను అలాగే. రైట్, మళ్ళీ దీన్ని అలాగే చేస్తున్నాను చిన్న. ఇప్పుడు ఈ P11 ఆఫ్ 0 రైట్, P11 ఆఫ్ n P11 ఆఫ్ 1 ని మళ్ళీ డివైడ్ చేస్తున్నాను. P12 ఆఫ్ 0 P12 ఆఫ్ 1 ని మళ్ళీ డివైడ్ చేస్తున్నాను. P21 ఆఫ్ 0 P21 ఆఫ్ 1 ని మళ్ళీ డివైడ్ చేస్తున్నాను. అలాగే అది చిన్న ఇక్కడ G అని రాశాను, ఇది P అమ్మ ఇక్కడ, ఇది ఇట్ ఈస్ P. ఓకే, P22 ఆఫ్ 0 P22 ఆఫ్ 1 ఇక్కడ P వస్తుంది ఇక్కడ. ఓకేనా, మనం Pలో మార్చుకున్నాం కాబట్టి చూసుకోండి ఒకసారి మీరు. రైట్, గర్ల్స్ ప్లీజ్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. గర్ల్స్ ప్లీజ్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. ఓకే, సో మళ్ళీ మనం దీన్ని డివైడ్ చేసుకున్నాము 2 పాయింట్స్ కింద, సారీ 1 పాయింట్ కింద. ఓకే, 1 పాయింట్ డివైడ్ చేసుకొని చివరికి మనం బటర్ఫ్లై డయాగ్రామ్ గీస్తున్నాము. వీటన్నిటిని కలుపుకొని ఇక్కడ మనము బటర్ఫ్లై డయాగ్రామ్ గీస్తున్నాము. See here, P11 ఆఫ్ 0 ఎలా వస్తుందండి, P11 ఆఫ్ 0 అంటే ఏంటి, P11 ఆఫ్ 0 ఈక్వల్ టు G1 ఆఫ్ 0 ప్లస్ G1 ఆఫ్ 2. ఓకేనమ్మా, సో ఇదిగోండి G1 ఆఫ్ 0 ఇలా వస్తుంది, G1 ఆఫ్ 2 ఇలా వస్తుంది. ఏరో మార్క్స్ పెట్టాలని నేను పెట్టలేదు, ఇక్కడ పైకి పెట్టాలమ్మా ఇలాగా. ఓకే, ఇలా పైకి పెట్టాలి, వీటికి ఇలా కిందకి పెట్టాలి ఏరో మార్కులు. నేను పెట్టలేదు, మర్చిపోయాను. చూడండి ఒకసారి, ఇలా పైకి పెట్టాలి, ఇక్కడ ఏరో మార్క్ ఇలా కిందకి పెట్టాలి. ఓకే, సో అదనమాట. తర్వాత P11 ఆఫ్ 1 అంటే ఇలా గీయాలి. P11 ఆఫ్ 1 అంటే రైట్, P11 ఆఫ్ 1 అంటే G1 ఆఫ్ 1 ఇలా వస్తుంది, G3 ఆఫ్
G1 of 3 ఇలా వస్తుంది, రైట్. రెండు యాడ్ అయ్యి P11 of 1కి వెళ్ళారా, రైట్. అలాగే అలాగే P12 of 0, P12 of 1, P12 of 0, P12 of 1 అంటే G1 of 0 minus G1 of 2 into omega 80 చేయాలి ఇప్పుడు మనము, రైట్. సో P12 of 0, P12 of 0 అంటే ఏంటి, G1 of 0 ప్లస్ మైనస్ అమ్మా, చూడండి ఇక్కడ గెయిన్ ఇక్కడ -1 ఉందమ్మా, అంటే మొత్తం -1 అవుతుంది అనమాట. సో మైనస్ G12 ఆఫ్, ఇక్కడ కదా మనకు కావాల్సింది, ఇక్కడ మనకు కావాల్సింది సారీ P11 ఆఫ్ 0 కదా అని చెప్పాల్సింది ఇప్పుడు నేను. P11 ఆఫ్ 0, P1 ఆఫ్ 1, P12 ఆఫ్ 0, సారీ, రైట్. సో G1 ఆఫ్ 0 ఇలా కిందకి వస్తుంది. అండ్ బాయ్స్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. తర్వాత లిఖిత మ్యూట్ యువర్ సెల్ఫ్. సో G12 ఆఫ్ 0 ఇలా వస్తుంది ఇంటూ -1తో ఉందమ్మా. సో మైనస్ G12 ఆఫ్ 0 ఇంటూ omega 80. ఇలా మనం ప్రొసీడ్ అయిపోతూ ఉంటాము ఫర్దర్ గా ఉన్న థర్డ్ స్టేజ్ కూడా. ఓకే, ఈ ఈక్వేషన్స్ బట్టే మనము ఈ బటర్ఫ్లై డయాగ్రామ్ గీసామండి. ఇది మనకి ఆల్గరిథం DIF FFT ఆల్గరిథం, DIF FFT ఆల్గరిథం అనమాట. ఓకే, దిస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మీకు నేను PDF పంపిస్తానమ్మా, ప్రిపేర్ అవ్వండి.